30 ఏళ్లలో ఒక ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. దువ్వాడ ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తుంది. దీనికి నేను అందుకే దూరదర్శన్ ప్రెస్ మీట్ ద్వారా ఈ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలందరికీ కోటాను కోట్ల ప్రజలందరికీ కూడా నా ఆవేదన తెలియజేస్తాను. వెంటనే ఆమె పోటీ చేయాలని చెప్పాను, అప్పచెప్పేశాను. ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పచెప్పేశాను. తెలంగాణ చెప్పాను. పార్టీ బలోపేతం చేసే విధంగా నా స్థాయి పని నేను చేస్తున్నాను. ఎమ్మెల్సీలో ఉన్నాను, పనిచేసుకుంటా పోతున్నాను. పనిచేసుకుంటా పోతే 8 నెలలు అయినప్పటికీ పార్టీ గ్రౌండ్ డౌన్ పికప్ కాలేదు, క్యాండిడేట్స్ ఎలివేషన్ రాలేదని ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రకరకాల పార్టీకి ఉంటాయి. ఆ రిపోర్ట్స్ మేరకు దువ్వాడ వాణి గారు, దువ్వాడ శ్రీనివాసరావు పోటీ చేస్తారు. జనవరి 12వ తారీఖున మళ్ళీ నా పేరు ప్రకటించడం జరిగింది అధిష్టానం. అప్పటికే సమయం చాలా తక్కువ, 3 నెలలు కూడా లేదు. ఈ సమయంలో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇదంతా మళ్ళీ కొత్త అభ్యర్థిత్వం అనేది బాధపడుతూనే నేను పనిచేయడం ప్రారంభించాను. ఆ 3 నెలల్లోనే మళ్ళీ కష్టపడి, సరే వెళ్ళిపోవటం ఎలా ఉంది మనకు అనవసరం, నేనైతే నా స్థాయిలో నేను పనిచేసాను. నేను అంటాను, నా సర్వస్వం, నా 25 ఏళ్ల కష్టాన్ని టికెట్ రూపంలో నేను వదిలేదే. నేను సంపాదించిన వ్యాపారం నాకు గ్రానైట్ వ్యాపారం. తండ్రి నిలబడి అందరూ సైకిల్ కి ఓటేయండి అని చెప్పారు. ఎవరికి వ్యతిరేకంగా? సోకాల్డ్ హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకంగా. ఇది నిజం కాదా? పత్రికలు మీకు తెలీదా? ప్రజలకు తెలీదా? ఇది వాస్తవం. నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా రెస్పాన్స్ చేశారు? ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు రెడ్డి దువ్వాడ వాణి ఈ రోజు అతను సహకారం చూపెడుతున్నాడు. దువ్వాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇంకో రకంగా చేస్తే ప్రభుత్వం చేసింది, నాయకులు చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించుకోవాల్సి వస్తుందని కుటుంబానికి మద్దతుగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు నేను చేస్తున్నదంతా నాకు తెలుసు. ఒక్కటే మీకు చెప్తున్నాను, నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో, సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, సామాన్య ప్రజల ముందు, నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరస్సు వచ్చి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాటు చేసి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం, జిల్లా ఎక్కడ చూసినా భర్తీ చేసేసిన ఈ దువ్వాడ వాణి నాకు భారీగా కనుక ఐ గోయింగ్ టు